నమస్తే, నేను మాది. వెల్కమ్ టు క్యూ న్యూస్. అమెరికా ఇరాన్ల మధ్య నడుస్తున్న యుద్ధం కథ ముగిసినట్టే కనిపిస్తుంది. రెండు దేశాల నడుమ కుదిరిన శాంతి ఒప్పందం మీద ఇరు దేశాల పెద్దలు సంతకం పెట్టేసిండ్రు. బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పెద్ద మనిషి పెజెస్కియన్ కలిసి ఈ ముచ్చట ముగించిండ్రు. నడుమ పంచాయతీ చేసిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా సంతకం పెట్టిండు. స్విట్జర్లాండ్లో జరిగిన మీటింగ్లో ఈ లొల్లి అంతా సంపూర్ణంగా ముగిసిపోయిందని అంటుండ్రు. అసలు ఈ ఒప్పందం కథ ఏంది? చమురు నౌకా ప్రయాణం ఎట్లా మొదలయ్యిందో చూద్దాం. సంతకాలతో ముగిసిన అమెరికా ఇరాన్ యుద్ధం. చాలా రోజుల సంధి నడుస్తున్న అమెరికా ఇరాన్ లొల్లికి ఇప్పుడైతే బ్రేక్ పడ్డది. ఫ్రాన్స్ దేశంలో జరిగిన G7 మీటింగ్ లో ఉన్న ట్రంప్ గాన్నించే సంతకం పెట్టిండు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇచ్చిన విందులో ఉన్నప్పుడు యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిండు. గంతకు ముందే వాషింగ్టన్ లా ఎలక్ట్రానిక్ సంతకం చేసినా ఇక్కడ అందరి ముందట ముద్ర పడ్డది. ట్రంప్ ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని కారు ఎక్కుతున్నప్పుడు సంతకం కదా అయిపోయిందని మళ్ళోసారి చెప్పిండు. గా తర్వాత మాక్రాన్ దానికి సంబంధించిన వీడియోను కూడా బయటకు వదిలిండు. ట్రంప్ పెజెస్కియన్ల ఒప్పందం ఖరారు. గడు దిక్కు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కూడా తను సంతకం చేసిన ఫోటోను అందరికి చూపిస్తా సోషల్ మీడియాలో విడుదల చేసిండు. ఇరు దేశాల పెద్దలు సంతకాలు పెట్టడంతో ఈ ఒప్పందం అంతటా అమల్లోకి వచ్చేసింది. ఈ పంచాయతీ నడుమ పెద్ద మనిషిగా ఉన్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం నాడే ఇస్లామాబాద్ డిక్లరేషన్ పేరుతోని ఉన్న కాగితాల మీద సంతకం పెట్టిండు. ఈ ఒప్పందానికి పాకిస్తానే పూచిదారుగా ఉన్నదని స్పష్టమైంది. హర్ముజ్ సంధి తెరుచుకొని నౌకా ప్రయాణం షురు. ఇస్లామాబాద్ ఒప్పందంతో హార్మోజ్ జలసంధి గేట్లు కూడా వెంటనే తెరుచుకున్నాయి. ఈ ఒప్పందాల భాగంగా 2 నెలల దాకా హార్మోజ్ జలసంధిల ఎసోంటి టోల్ గేట్స్ వసూలు చేయరని తేల్చింది. ఎప్పుడైతే అధ్యక్షుల సంతకాలైనాయో అప్పటి నుంచి అక్కడ ఆగిపోయిన నౌకల కదలికలు మళ్లా జోరుగా మొదలైనాయి. 110 రోజుల సంధి ఆగిపోయిన పెద్ద పెద్ద కంపెనీల నౌకలన్నీ ఇప్పుడు లైన్ గట్టి సముద్రాలు నడుస్తున్నాయి. నౌకలు కదలడంతో ఆయిల్ సప్లై చేయనీకి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. ఇరాన్ నౌకలకు పచ్చ జెండా ఊపిన అమెరికా. ఇరాన్ దేశానికి చెందిన నౌకల ప్రయాణానికి అమెరికా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అన్ని దిక్కుల నుంచి ముడిచము రవాణా పెద్ద ఎత్తున జోరందుకుంది. బుధవారం రాత్రే దాదాపు 12.5 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అయిందని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ గురువారం నాడు తెలిపిండు. పోర్టుల నుంచి చాలా నౌకలను పోనిచ్చున్నట్టు ఆయన స్పష్టం చేసిండు. ఇదే టైంలో అమెరికాను తిడుతున్న ఇజ్రాయెల్ నాయకుల మీద వాన్స్ గట్టిగానే మండిపడ్డాడు. మీకు మిగిలిన ఒకే ఒక్క దోస్తు దేశాన్ని తిట్టడం బంద్ చేయాలని హెచ్చరించిండు. ఇజ్రాయెల్కు ఎప్పుడైనా సాయం చేసే ఏకైక నాయకుడు ట్రంప్ను మాత్రమే అని గుర్తుంచుకోవాలని హెచ్చరించిండు కూడా. మిత్రదేశం మీద విమర్శలు చేయడం మంచిది కాదని గట్టిగానే బుద్ధి చెప్పిండులే. గిడిదిక్కు శాంతి ఒప్పందం కుదిరినా లెబనాన్ దక్షిణ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు తేల్చి చెప్పిండు. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల దాకా ఆక్రమించుకున్న చోట్ల నుంచే కదిలేది లేదని తెలిపారు. మరో దిక్కు చైనా మాత్రం ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ ఇరాన్తోని తమ సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకుంటామని చెప్పారు. అంతర్జాతీయంగా తగ్గనున్న చమురు ధరలు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా మన దేశంలో పెట్రోల్ రేట్లను ఇప్పుడే తగ్గించలేమని కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఏదెట్లున్నా నౌకల ప్రయాణం షురూ కావడంతో చమురు సంక్షోభం తప్పుతుందని జనం ఊపిరి పీల్చుకుంటుండ్రు. తాత్కాలికంగానైనా యుద్ధం ఆగిపోవడం మంచిదనే అనుకుంటుండ్రు. ఇరు దేశాలు శాంతి వైపు అడుగులు వేయడం మంచి ముచ్చటనే చెప్తుర్రు. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.